కనిపిస్తలేదా రోజు రోజుకు ఓ అలుకులు వెళ్ళి ముగ్గులు వేసి అన్నలు చిన్నలు పడుతుంది ఆడిది నీ అవ్వగారి ఏముందని పడుకుంటుంటానవే ఎన్ని ఇచ్చినా కానీ సిగ్గుమారం లేకుండా ఉంటాను దున్నపోతు మీద ఆనబడ్డట్టు నన్ను నీటికి నువ్వు నేను ఇంటి కోడలి కాదా నాకు హక్కు లేదా నేను ఎందుకు పోతా నువ్వేమో మీ అవ్వగారింటికి నీకేముందే నీ అవ్వ సంపాదించిన ఇల్లు నీ అయ్య సంపాదించిన ఇల్లా కూర్చుండి తింటున్నావు ఇది నా అవ్వగారి సొమ్ము నా అయ్య సంపాదించిన ఇల్లు నాది భూమి జాగా ఏమో నా ప్రాజెక్ట్ ఉంది ఏంటి ఊకుక అవ్వగారింటికో అంటున్నావు ఏం తెచ్చినావు అని మాట్లాడుతున్నావు అప్పుడు కనవాళ్ళే కొడుకు లగ్గం చేసుకునేటప్పుడు ఇద్దరు ఆడిపోరగానే ఉంటున్నాక నన్ను బొమ్మంటే ఏడిపోతా ఏడికలేవు గంగలకో గోదట్లకో తెలియదు నాకు తెలియక చేసుకున్నా ఏదో నాకు మగవార గంటని గంటది నా అవసరం ఉద్ధరిస్తుంది అనుకున్నా కానీ ఇట్లా ఆడలేరు గంటవా నాకేమెరకనే ఏమైనా ఆడిపోరగాలు పుట్టిరు అంటున్నావు నువ్వు ఆడదానివి కాదా మీరు కూడా ముగ్గురు అక్క చెల్లెలు కదా నీకు పుట్టిరు కదా ముగ్గురు బిడ్డలు ఒక్క కొడుకు ఏమో బాగా ఎగురుతాను ఆడిపోరగాలని అవునే నాకు ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు పుట్టిండు ఆ ఒక్కరికన్నా కొడుకులు పుడతారేమో అనుకున్నా గానీ గిట్ల నువ్వు ఇద్దరు బిడ్డలు కంటావా నాకేమెరక ఎక్కడ చెట్టమొకన్నా నువ్వు దాపరించినవే నా కొంపల దిక్కువలేదానా నువ్వు ఇంతకెళ్ళి వేరేగా నా కొడుకు ఇంకో లగ్గం చేస్తూ అవ్వా ఏందే రోజు పొద్దుగా లేత్తి లొల్లి ఇక్కడ పని లేదా అరే మీకు మనసులో పట్టకుండా ఏయ్ ఏందే మీకు ఎన్నిసార్లు చెప్పినా వినబడదా అనే నీ అవ్వని లొల్లి రాతపాడిగాను నేను ఇప్పుడేమన్నానే అవ్వా పెద్ద మాటలు పట్టుకొని తిడతాండే అవ్వా ఒక కొడుకాని అవ్వా నేను బాబురంగ దాగిన కాదు అవ్వా అగే నీకు ఎన్నిసార్లు చెప్పిందే మా అవ్వ జోలికి పోకమని నేనేమనలే ఆమెనైనా నన్నకుంటే చాలు ఏమన్నదే ఏడుతాందా అది గంతగానో నేను ఎవరింటికి పోలేదు అమ్మో నేను కూడలాంటి మాట కూడా కాలం వచ్చానే అమ్మో నేను ఎవలాకిట్లకు పోలేదు అమ్మా నేను ఎవలార్తకు పోలేదు అమ్మో కాలం వచ్చానే అమ్మో ఆగే అవ్వ అవ్వ ఆగు అవునే నువ్వు ఇంటికి కోడలు దానివి ఓ మాట అంటే పడితే ఏమైతుంది నీ కిరీటం ఏమన్నా ఊసిపోతుందా అదో మాట అనగానే దాన్ని వెనకనే ఉరుకుతావు నేనేమనలే మీ అవ్వని నన్ను అనుకుంటే చాలు ఓ తెగ ఎడుతాంది అవ్వ రోజు పొద్దుగాల లొల్లి అది ఏమనలేదంటే ఎట్లా నమ్ముతావురా నన్ను ఆడదాని కాదా అంటే దేవతన్న కోడళ్ళు అంటా నువ్వు ఆడదాని కాదా నీకు ముగ్గురు బిడ్డలు ముట్టలేదా నీ అవ్వగారు నీ అక్క చెల్లని ఆరుగురు కాదా అంటుంది నేను దాన్ని ఒక్క మాట కూడా అనలేదు నా అక్క చెల్లెల సాలు చదువుతానవా నేను నువ్వు మర్యాద ఉండదు చెప్తానా ఇంకెక్కువ తక్కువ మాట్లాడితే ఏమన్నా అనకున్నా అది నా అవ్వ అర్థమైందా ఈ ఇంటికి పెద్ద దిక్కు అదే నేనేమనలేదు అన్ని ఆవిడ మీరేసుకుంటుంది మీ అవ్వ ఏమంటుంది నీకు ఎరికేనా ఏమైనా ఆడిపోరగాళ్ళు పుట్టిరు అని అంటే దానికి నేనేం చేయాలి నువ్వు చెప్పు మీ అవ్వకు సమాధానం అన్ని పొడుచుకుంటూ మాట్లాడుతున్నది ఏమన్నా నా కొడుకు ఇంకో లగ్గం చేస్తా నువ్వు అవ్వగారికి పో అంటుంది ఏడికని పోవాలి ఇంకా మీ అమ్మ మాటలు పట్టుకొని ఎగురుతున్నావు నువ్వు ఆవిడెవరేమన్నారని ఎప్పుడు వచ్చిర్రా
మంచిగా ఉన్నావానే? మంచిగానే ఉంది. మీరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నావా? పానం మంచిగా ఉందా? మంచిగా ఉంది. దాకా చూసుకుంటారు రాయలు. చూసుకుంటానని చూసుకుంటున్నాం అబ్బా. పొలం ఆటేసి అక్క చెల్లె ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. ఉన్నావానే? ఇట్లా ఏం చేస్తాను ఇట్లా? ఇగో మా అక్క మా చెల్లి వచ్చారు. బాగున్నారా? మంచిగానే ఉన్నాం. వాళ్ళు 2-3 రోజులు ఏంటా ఉంటారు. వాళ్ళు పోయేదాకా మంచిగా దగ్గర ఉండి అరుచుకో. ఫస్ట్ మంచి నీళ్ళు వచ్చి చాయ్ పెట్టి అవా నీకు బయటికి వేస్తానే. చెప్పన్నారా తమ్ముడు? అరే కిలంత చికెన్ కొట్టించుకరా. సరేనే. ఏంది అవ్వ అంత బక్కగైనవు? ఇక నాకు కడుపు నిండా తింటున్నా రంచి లేదు రాపథకం లేదు కనబడతలేదా? అది అంటి పెడతలేదా? అది ఎండి పెడితే ఎవరు తింటాడే? ఇక దిక్కుమనేది అండి పెడితేనే తినన్నా. దాన్ని ఇంటికెళ్ళి వెళ్ళిపో అని ఎంత అనగానే ఇంటికెళ్ళి పోతలేదు. అమ్మా మేము వచ్చినాం కదని నువ్వు ఏ రంది పడదు. దాన్ని ఎట్లా అంచానో మాకు తెలుసు. నా రాత పాడగానే కట్టుంది కానీ నువ్వైతే కాళ్ళకెళ్ళి కడుక్కొని పోరు. దాని విలువ ముందు దాని విలువ. రాదా ఓ రాదా ఆడబిడ్డలా దిగలే రాయాలి రాగానే ఎర్రలో వచ్చినావు. గంట చేయగలుగుతారా నా బిడ్డలు నీకు? ఏంటి అత్తమ్మా చాయ్ పెడుతున్నా? అలాంటి ఇవేళ రాయాలి నిలబెట్టే సహాయకాడుకోతున్నావు. మంచి మాట ఏది ఉండదా మరి ఎదగిట్లా? మాట్లాడుతున్నారు కదా అని నేను. అంటే మా అమ్మ ఎప్పుడు మాట్లాడదేనాయే. నువ్వు మమ్మల్ని మందలియప్పుడు లోపల కురికిలో. నువ్వు మీ అమ్మగారింటికి పోతే నీ అదిన మరదళ్ళు నడింట్లో నిలబెట్టి గిట్నే మర్యాద చేస్తానరా. ఇప్పుడు నువ్వు షాయ్ తెచ్చినాక ఇట్లనే నిలిసమ్మంటావా? ఓ కూసమ్మని కురుషులేసు లేదు ఏం లేదు. చూసినావా ఎంత పొగరుందో? ఇంకేం చూస్తున్నావు అలవక వేసుకొని పోక కొద్దిగానన్నా విలువలేదు. మా తమ్ముడు రాని వాడికి లేనిపోని చెప్పి బాపెట్టువేండి అమ్మ. ఏమో నేను అంగట్ల పని ఉందని నేను సీరు మందులు తెస్తున్నాను. ఇప్పుడే వచ్చినమే. మంచిగా ఉన్నవాళ్ళ బాబు. ఏందా కోరి బాగా నుండి చెప్తావు? కోడలు రాశిరంపన పెడతావు. ఏదో పిల్లలు ఏదో చెప్తా ఉంటారు. నువ్వు కూడా వినుడేనా? ఇక ఏది పడుతుంది అనుడేనా కోడల మీద? అట్లా కాదే బాపు, అది ఉన్నదే అన్నది కదనే. ఏమో కొత్త పుట్టించినట్టు చెప్తావేందా నువ్వు కూడా? సరే బిడ్డ వినాలే చేయాలి. మంచిగా మాట్లాడుకోవాలి. ఒకరికొకరు కలిసిమెలిసి ఉండాలి. ఎందుకే కోడలను రాసి రంపన పెడతావు? ఊరికే అదే పని అయిగా నీకు. ఈ నలవకపోరు గింతేనే ఎప్పుడు నువ్వు దాని దిక్కే సపోర్ట్ ఇస్తాడు. అదే రేపు మనకు గంజి వస్తుంది, అదే రేపు మనకు గంజి వస్తుంది అని ఊరికే నన్ను మాట్లాడలేడు. రేపు అదేం గంజి పోయేది మనకు ఎరికేనా? ఆ ఒక్క ముళ్ళ కొడుకు దాని మాటలే పట్టుకొని భాగవతం ఆడతాడు. రేపు మనకు గీళ్ళే దిక్కు అవుతారు ముళ్ళ కొడుక. ఈ జట్ట ముళ్ళ కొడుకు అది చూసుకొని అది నా మీదకి ఎగురుతుంది. బాబు కూడా వచ్చిండానే? మీరేందా ఇంకిన్నే ఉన్నారు, ఇంట్లోకి పోలేదు? ఏడిపోమ్మంటావు? ఇంకా మమ్మల్ని కూసమ్మనేటోళ్ళెవరు, అమ్మకు మర్యాద చేసేటోళ్ళెవరు? షాయ పెట్టుమని గంట అవుతుంది. నువ్వైనా కానుంచు మేము ఇంట్లో నిల్చొని ఉన్నావురా. కనీసం ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి చూసింది కూడా లేదు. అచ్చిరు మందలియాలన్న పద్ధతి కూడా తెలియదురా నీ పెళ్ళానికి. గట్లాంటి అదినే. ఇక అవ్వ ఊకే చికెన్ ఎందుకని ఆ సాకల రాజాబాబుకు కిలో మటన్ కొట్టమని చెప్పిన, పట్టుకొని వస్తానన్నాడు. ఏయ్ ఏం చెప్తాను ఇట్లా? వస్తున్నా. బాబును ఒకసారి అటు పోయే. వీళ్ళు వచ్చి ఎంతసేపు అవుతుందే? ఇట్రా నువ్వు కొద్దిగా ఇట్రా. జరుగు అటు. వీళ్ళు ఎప్పుడు వచ్చారు? నేను గంట అవుతుంది అటు పోయే వాళ్ళకు. వచ్చిన వాళ్ళని ఇల్లే నిల్చుండబెట్టి ఇంట్లో ఏం చేస్తున్నావే నువ్వు? ఇంట్లో చేస్తున్నావే నువ్వు? వంట చేస్తున్నా. చాయ్ పెట్టుకున్నావు కదా. చాయ్ ఇంకా కూడా మసలలేదా? అది గంతేనే, వాళ్ళకెవరు చేసి పెట్టాలని. అది గంతే నువ్వు గంతే. ఏయ్ నడు, నువ్వు లోపలికి పో. మీరేమనుకోకూరు చెల్లె, సప్పుడే కాడ కూర్చోపోరు. నడు, చాయ్ చేస్తుంది. నడు. ఓ ఇక అది చేసి పెడుతుంది. ఇది తాగి తిని సుఖపడిపోతారు. ఎప్పటికి నువ్వు గింతే. ఏం చేస్తానమే లోపట? రాధికా చెవులు ఇనవడ్డా కూడా ఇనవడ్డనట్టు చేస్తుంది. అదినే
చెవులు వినత్తలేవా? అల్లం వెళ్ళిపోయి అయిపోయింది వదిన. ఏమో అక్క వింటుంది, దా ఇక్కడికి. చెప్పు. ఏం చెప్తానవే? ఇగో అల్లం వెళ్ళిపోయి అయిపోయింది, ఓలుస్తున్నా. నాకు కాళ్ళు బాగా గుంజుతాయి, కాళ్ళు వద్దు. గట్టిగా వద్దు. అవ్వా చెల్లె అన్నం తిన్నారా? ఎక్కడరా వదినే? అన్నం పెట్టలేదు, ఏం పెట్టలేదు. ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయి పొట్టు దియ్యదని మాకు ఇస్తుంది. ఇంకెప్పుడు అన్నం కూర అండేది మాకెప్పుడు పెడుతుందిరా? వచ్చి 4 గంటలు అవుతుంది, ఇంతవరకు ఛాయ కూడా దిక్కులేదు. ఇవరిదాకా ఏం చేసినావే? ఊరు పొయ్యి మీద ఇద్దామంటే అల్లం వెళ్ళిపోయి అయిపోయింది, ఓలుస్తున్నా. అన్న అబద్ధాలే అన్న, అన్న అబద్ధాలే. మీరు అత్తయ్య నాకు పని తీరదు ఇంట్లో, మీరు ఎందుకు వస్తారనుకుంటే ఎటు పడతాడే తిడుతుంది అక్కను నన్ను. అవునరా తమ్ముడు, వచ్చిన వాళ్ళకు మర్యాద చేసుడు తెలియదు, నీళ్ళు ఇచ్చుడు తెలియదు, ఓ చాయ్ ఇచ్చుడు తెలియదు, కూసుండ కురిసేసుడు తెలియదు. ఇంట్లో కూర విడిచిపెట్టి వేడు ఇంట్లో కూర విడిచిపెట్టి ఇంతసేపు అంటుతావు? నడు ఇంటకు. ఎక్కడ దాన్ని దొరికినవేమో గండారా నువ్వు? అరే తమ్ముడు, ఇక మీరేమనుకోకూరి, మీరేమనుకోకూరి, దాన్ని విడిచిపెట్టుగానే. కాదన్నా, మేము ఉన్నప్పుడే గిట్ల చేస్తే మేము లేకముందు అవ్వని ఎంతగానో గోస పెట్టించుకుంటుందో. ఇంకొంచెం భయంలో పెట్టన్నా, అది నాకు కొంచెం కూడా భయం లేదు. కష్టమేరా నీకు దాంతో. ఏం చేయాలి చేసుకున్న పాపానికి. ఇగో సరే గాని నేను కూర అంతలో ఏమన్నా కూల్ డ్రింక్ పట్టుకత్తా, కూర్చోవి. అదే అన్నా, కూర్చో. అవ్వా నువ్వన్నా పోయే చెప్పు, పోయి దాన్ని కూర పోయి మేము అనుకో. అరే తమ్ముడు, చల్లడిద్దేరా. రాధికా అక్క ఏమైంది బిడ్డ? ఏమైందిరా? ఎందుకు పెడతాను? ఎప్పుడు ఫోన్ చేసినా సంతోషంగానే ఉంటానని దాని కదా. ఈ దుఃఖం ఎన్నడూ చూడలే బిడ్డ. ఏమైంది చెప్పు. ఏం చెప్పుకుంటావు బాబు? మా ఆడబిడ్డలు వచ్చినప్పుడు అలా ఏదో ఒక లొల్లి. ఆయన మంచోడే, అలా మాటలు పట్టుకునే లేదు చూడు. మా అత్త కూడా 1కి 2కి తీసుకుంటాయని చెప్తుంది. ఇన్ని రోజులు బాధపడతానని చెప్పలే బాబు. రోజు ఎక్కువనే చేస్తున్నాడు. ఎప్పుడైతే ఉన్నదా? ఏంది ఏడుపు? ఎందుకెళ్తాను అక్క? ఏ ఏడుపు అంటే అవి ఏదో అన్నదని ఇది ఒకటి అనడు అది ఒకటి అనడు. చిన్న చిన్న నోళ్ళులే మామ, ఏం లేదు. ఎన్నెళ్ళేది ఇప్పుడైంది మొదలైంది. నువ్వేం చెప్తాను? అరే మంచి కుటుంబం అనుకొని ఇచ్చిన నా బిడ్డ నేను. అవ్వా అవ్వా ఏంద్రా ఇగో ఇట్రా, ఇలా తమ్ముడు నీ లయ్యొచ్చింది. ఎప్పుడు వచ్చిరన్నా? ఇప్పుడే వచ్చినా కానీ ఈ ఏడిపోయింది. దాన్ని అడుగు, దానికి ఏం తక్కువ చేస్తాను? ఏడిపోయిందని నన్ను అడుగుతాను. ఏంది బిడ్డ చెప్పు. ఆడబిడ్డమని అంటారా లేకపోతే అత్తమని అంటారా అమ్మా అని అంటాడా? చెప్పాక చెప్పు. ఏడోకు నువ్వు అయ్యో చెప్పురా. మేమెందుకు అంటావు? దానికి తినడైతే ఎత్తండి. దానికి 2-3 ఆరంగా ఉన్నారా? ఆగే అవ్వా. లేకపోతే ఎదురా ఇది లంక కోప దానికే నాయ, 5 ఎకరాల పొలం అంటే దానికే నాయ. ఏ ఆగమను ఆగ. నీ ముంగట్నే చూడే ఎట్లా అంటాను. మామూలుగా ఇట్లా అంటారన్నమాట. మీరు లేనప్పుడు ఎన్ని అంటారు నువ్వు? ఇంటి వరకు అక్క చెప్పాడు ఏమంటారు చెప్పు. ఏమైనా బిడ్డలు పుట్టిర్రు. నా వంశానికి వారసుని లేకుండా చేస్తావు. నా కొడుకు ఇంకో పెళ్లి చేస్తా అంటారు బాబు. దానికి నేనేం చేయాలో చెప్పు. కొడుకులు పుట్టనందుకు నా తప్ప. ఏమమ్మా ఇంకో పెళ్లి చేస్తావా? చేసుకోతాను చేసుకో. ఎందుకంటే మీ గురించి ఆలోచిస్తాను చూడు. నా బిడ్డ అది నా బిడ్డ చేసిన తప్పు. 5 ఎకరాల భూమి ఉన్నది, 5 ఎకరాల భూమి దాన్ని విర్రవీగిరు కదా. మరి 5 ఎకరాల భూమి చూసి ఎప్పుడు 2 లక్షల రూపాయలు అప్పిపోయాను. మీ ఆయన పానం మంచిగా లేదని నా బిడ్డ చేరితే 2 లక్షలు తెచ్చిస్తాక మీకు దిక్కు లేకపోయాను. ఏ మనుషులమ్మా మీరు? అరే నా బిడ్డ ఒక్క బిడ్డ, మీకు 2 బిడ్డలు, 3 మంది అక్కయ్యలా కలిసి ఉంటారు కావచ్చు అనుకొని ఇచ్చిన నేను. గిట్లా నా కోసం వచ్చుకుంటా నువ్వు. ఇదే నా పద్ధతి నేని. అదే నీ బిడ్డలకి ఇట్లా కోసం వచ్చుకుని నీకు ఏమనిపించదా? చేసుకోపా. నీ కొడుకు ఒక్కలంతా నలుగురు చేసుకోపా.
మీ కుటుంబం కోసం నా బిడ్డ కష్టపడితే నా బిడ్డను మీరు ఇట్లా కష్టపడతారా? ఎందుకని మీకు కృతజ్ఞత లేదు కాడా? ఏ మనసులే మీరు మీ ముఖాలు చూసిందాడుగా నా బిడ్డ ఆగుబమ్మది ఏమంటున్నావు మామ నువ్వు? ఆ 2 లక్షల రూపాయలు నువ్వు ఇచ్చినాయా? మరి ఎక్కడికి వెళ్ళి వచ్చిన అనుకుంటారు? కనీసం ఎక్కడికి వెళ్ళి వచ్చిన అని కూడా అడగలేదు. అంటే ఎంత విశ్వాసం ఉందో చూడు మీకు. ఇక సార్ ఇటువంటి అనుకోలేదు నేను. అంతే ఊళ్ళో మంచి పేరు ఉంది అనుకోని ఇచ్చినా కానీ ఇట్లా అసలు అయిపోయింది. ఏమనుకోకు, ఏమనుకునేది ఏమన్నది ఇంకా ఇంతగా విడిచినాక. మమ్మల్ని క్షమించాలి నా. ఈరోజు నువ్వు చేసిన సాయం మాకు తెలియలేదు. ఈరోజు మా బాపు మా కళ్ళ ముందు ఉంటానంటే దానికి కారణం నువ్వే వదినా. అలాంటి నీ మంచి మనసు అర్థం చేసుకోకుండా ఇంటికి వచ్చినప్పుడు అలా ఎటు పడితే మాట్లాడుకుంటా నీ మనసు బాగా బాధ పెట్టినావు. మమ్మల్ని క్షమించు. ఇగో రాధిక, ఊకే అవ్వ నువ్వు నొల్లి పెట్టుకుంటారని అవ్వనే అనలేక ఏదో కోపం వచ్చి నిన్ను 2 మాటలు అన్నా. ఏదేమైనా నాది తప్పే రాధిక, ఏం మనసులో పెట్టుకో. మమ్మల్ని క్షమించు వదినా. ఇంకెప్పుడు బాధ పెట్టాం. అవ్వ చెప్పిన మాటలని నిన్ను బాగా బాధ పెట్టినా. అయ్యా ఎందుకు వదినా అంత పెద్ద పెద్ద మాటలు అన్నది ఎవరు? ఏమనుకోకు. మావయ్య రాధిక ఎక్కడికి రాదు. రాధికను మేము మంచిగా చూసుకుంటాం. వచ్చిరు కదా పారి లోపలికి పారి. ఇగో ఏది జరిగినా మన మంచికే, అర్థమైందా? బామర్ది మీరు ఇంట్లోకి పోరి. బామర్ది మనం బయటకు పోద్దాం పారా, మంచిగా తెలుసుకుందాం. మంచిగా మటన్ వండి పోరి. మామ నువ్వు నడు, అందరూ నడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుమ్రక్క ముచ్చట్లు. ఈ ఛానల్ ఈ మధ్యనే స్టార్ట్ చేశారండి. మిగతా ఛానల్స్ అయితే ఎట్లా అయితే ఆదరిస్తున్నారో ఈ ఛానల్ని కూడా ఆదరించండి, సపోర్ట్ చేయండి. మా వీడియో చూడండి, చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క గంట ఉంటది, గట్టి కొట్టండి. బాయ్. మళ్ళీ ఆన్ చేసిన చూసుకో.